నిర్మల్ జిల్లా బైన్సా సాంఘిక సంక్షేమ శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. నిన్న మధ్యాహ్నం నుంచి భోజనం లేక తీవ్ర అవస్థలు పడుతున్నామన్నారు విద్యార్థులు. భోజనం కోసం వాచ్మ్యాన్ సునీల్ 50 రూపాయలు డిమాండ్ చేశారని ఆరోపించారు విద్యార్థులు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక డిగ్రీ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ రోజు ఫుడ్ పొద్దున పెట్టిన ఫుడ్ మధ్యాహ్నం పెట్టకుండా నైట్ పెట్టకుండా ఇప్పటి వరకు వాళ్ళు బయట కూర్చుంటే ఇప్పటికి 10 మార్లు వార్డెన్ సార్ కాల్ చేసినా వాచ్మెన్ కు కాల్ చేసినా వాచ్మెన్ ఏమంటాడట మీరు 50 రూపాయలు కొడితే మీకు ఫుడ్ పెడతాం లేకుండా పెట్టామని అనడం జరుగుతుంది. ఇది ఎంతవరకు ప్రభుత్వానికి సిగ్గుచేటు. ఒక వార్డెన్ ఏం చేస్తున్నాడు ఇక్కడ విద్యార్థులు ఈ భోజనం అందడం లేదనే విషయాన్ని ఏబీవీపీ నాయకులకు సమాచారం ఇచ్చారు విద్యార్థులు. దీంతో హాస్టల్కు చేరుకొని సిబ్బందిని నిలదీశారు ఏబీవీపీ నాయకులు. విద్యార్థి నేతలు వచ్చి ప్రశ్నించడంతో అప్పటికప్పుడు హడావిడిగా కూరగాయలు తెప్పించి రాత్రి 9 గంటలకు భోజనం ఏర్పాటు చేశారు హాస్టల్ వార్డెన్ శ్రీహరి. మరోసారి ఇలా జరగకుండా చూస్తామన్నారు వార్డెన్. ఒక విద్యార్థి మామూలు విద్యార్థి ప్రభుత్వ హాస్టల్ ఉంటే నా యొక్క చదువు బాగుంటుంది నేను బాగుంటా అని మారుమూల నుంచి వచ్చి ఒక తాండా నుంచి వచ్చిన విద్యార్థులకు ఈ రోజు ఫుడ్ పెట్టకపోవడం ఎంతవరకు సమంజసమని ఏబీవీపీ డిమాండ్ చేయడం జరుగుతుంది. ఇంటర్ డిగ్రీకి సంబంధించింది బైన్సాల్ ఎస్సీ హాస్టల్ ఉందో ఇక్కడ ఒక దయచేసి ప్లీజ్ ఇంత ముందు 2 సార్లు జరిగింది.